బాస్ ఏమో పవర్ స్టార్, పేరుకు తగ్గట్టు పవర్ చేతికొచ్చినా తమకు మాత్రం ఒరిగిందేమీ లేదని ఉసూరుమంటుంది అక్కడి గ్లాస్ పార్టీ క్యాడర్. మా చేతికి పవర్ వచ్చేది ఎప్పుడని ఆశగా తమ కథానాయకుడి వైపు చూస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ ఏంటి పవర్ గోల? పార్టీ అధికారంలో ఉన్న చేతికి పవర్ అందని వారెవరు? ఫ్యూజర్ పీకేస్తున్నది ఎవరు? ఆ జిల్లాలో కూటమి నేతల మధ్య పొసగడం లేదు. పార్టీలో పదవులు లేవు. మిత్రపక్షాల నుంచి ఎలాంటి సహకారం లేదు. కేడర్ని పంచుకునేవారు కరువయ్యారు. నామినేటెడ్ పదవుల్లో ఎక్కడా న్యాయం జరగలేదు. తమ పరిస్థితి ఏంటి? ఈ 5 ఏళ్లు పల్లకీ మోసే బోయిల్లాగానే ఉండిపోవాలా? ఇలాగే ఉంటే పార్టీ ఎలా బలోపేతమవుతుంది? ఇదే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జన సైనికుల ఆవేదన. తాజాగా పదవుల పందేరంలో మిత్రపక్షంతో రచ్చవుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల జనసేన క్యాడర్ తమకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని అధినేత జోక్యం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. ఆ జిల్లాలో ఎవరి గోల వారిది, ఎవరి ఆశలు వారివి. పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేసిన నేతలిప్పుడు పదవుల కోసం పరుగులు తీస్తున్నారు. కూటమి విజయానికి కష్టపడ్డందుకు వారికా హక్కు ఉంది. అయితే పదవుల రేసులో పెరిగిన పోటీ మిత్రపక్ష నేతలు క్యాడర్ మధ్య దూరాన్ని పెంచుతూ చివరికి అంతర్యుద్ధానికి దారితీస్తోంది. తాజాగా నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. తాము ఇంతకాలం పార్టీలో పనిచేసిన దానికి ప్రతిఫలం దక్కకుండా మిత్రపక్ష నేతలే పదవులన్నీ తన్నుకుపోవడంపై ఆవేదనతో ఉన్నారు జనసేన నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఈ ఎన్నికల్లో పదవులు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ పదవుల విషయంలో కూటమిలోని 3 పార్టీల నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. కానీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో స్థానిక జనసేన నేతలకు నిరాశ ఎదురైందట. 2 జిల్లాల్లో కలిపి జనసేనకు 2 సీట్లే దక్కడంతో స్థానిక నేతలు, పార్టీ క్యాడర్ నిరుత్సాహంతో ఉన్నారు. పదవుల కోసం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయని ఆవేదన చెందుతున్నారట. మిత్రపక్షమైన టీడీపీ నేతలు ఎక్కడా తమ గురించి పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆవేదనతో ఉన్నారు. దీంతో సహకార సంఘాల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు జన సైనికులు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు న్యాయం జరగలేదంటున్నారు జనసేన నేతలు. వైసీపీని ఓడించడానికి ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూటమి అధికారంలోకి వచ్చాక ఎవరికి వారేనన్న ధోరణిలో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవుల పంపిణీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. పదవులు లేకపోవడం ఓ లోటుగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యం దక్కడం లేదంటున్నారు జనసేన నేతలు. పార్టీ నాయకత్వం పట్టించుకోకపోతే మున్ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలపడడం మాటటుంచి జనసేన ఉనికే ప్రమాదంలో పడుతుందని వారు బహిరంగంగానే వాపోతున్న పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేనాని సీమగెడ్డపై తమ కేడర్కి న్యాయం చేస్తారో, అధినేత అంతరంగాన్ని అర్థం చేసుకుని జన సైనికులే సర్దుకుపోతారో చూడాలి మరి.